హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాక్స్ విత్ అవర్. సో ఈ రోజు ప్రజెంట్ అయితే విజయవాడలో అయితే ఉన్నాం. ఎందుకంటే మా ఫ్రెండ్ తేజగాడు, అంటే మా మెకానికల్ ఫ్రెండ్ తేజగాడు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్ ఉందని చెప్తే నైట్ 12 గంటలకు లేపి అందరినీ, నన్ను, సాగర్ అంటే మెకానికల్ మా ఫ్రెండ్ సాగర్, వాడు నైట్ 12 గంటలకి లేపి తొందర రెడీ చేసి రావాలంటే రావాలని చెప్పి విజయవాడకి అయితే తీసుకొచ్చాడు. సో ప్రజెంట్ అయితే రైల్వే స్టేషన్ లో అయితే ఉన్నాము. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత అదే నాకు తెలిసి విజయవాడకి రావడం సెకండ్ టైం అనుకుంటా. ఫస్ట్ టైం నేను ఇంతకుముందు ట్రిప్ లో వెళ్ళినప్పుడు అయితే వెళ్ళాను, చిన్నప్పుడు అప్పుడు ఎప్పుడో వెళ్ళాను. ఇది సెకండ్ టైం రావడం. అదే కనుక కాలేజ్ లో ఎలాగో రివ్యూస్ అయిపోయినాయి, కాలేజ్ లో కూడా ఏం పని లేదు కాబట్టి, దగ్గరలో ఉగాది కూడా వస్తుంది. సో కాలేజ్ లో ఎట్లా వర్క్ లేదు కాబట్టి, ఇది ఫైనల్ ఇయర్, ఖచ్చితంగా అన్ని ఎంజాయ్ చేయాలి, అన్ని ఉండాలి కాబట్టి ఏదో మనోడు పిలిచేపటికి వచ్చేసాను అనమాట విజయవాడకి. సో ఇప్పుడే రైల్వే స్టేషన్ లో ఉన్నాం, కానీ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఇంకా రాలేదు. అంతే కదా. సో నాతో పాటు సాగర్ గడు కూడా ఉన్నాడు. హాయ్ చెప్ప. వాళ్ళ ఫ్యామిలీ రాలేదు, వాళ్ళ ఫ్యామిలీ కోసం వెయిటింగ్. సో మేము ఇక్కడ, నేను బ్లాగ్ చేస్తుంటే నేను పక్కన వీడు ఛార్జింగ్ పెట్టుకుని ఈడే ఉన్నాడు. వాడు తేజగడ్ ఏం చేస్తున్నాడో ఒకసారి చూపిస్తాగండి. వాడు చూడండి ఒకసారి, పిల్లలతో ఆడుకుంటున్నాడు వాడు. ఇక్కడనే కాదు, ఎక్కడ ఉన్నా కూడా వాడికి పిల్లలంటే ఇష్టం. ఎక్కడ ఉన్నా కూడా పిల్లలతోనే ఆడుకుంటాడు వాడు. రే తేజ, హాయ్ చెప్పండి ఇద్దరు. నీ గురించి హీరో హీరో మెకానికల్ హీరో. మెకానికల్ హీరో. క్లారిటీ చెప్తే వాళ్ళకి అర్థమైపోయింది ఏం ఫంక్షన్ అనేది. అది ఎలా చెప్తే అర్థమవుతుంది మీకు? అంటే ఇంట్లో పుట్టెంటుకలు, పుట్టెంటికలు తీస్తుంది. అంటే వీళ్ళ అన్న కొడుక్కి పుట్టెంటుకలు అన్నమాట. సో ఆ ఫంక్షన్ ఉంది కాబట్టి విజయవాడకి అయితే వచ్చాము. సో మొత్తానికి అయితే తేజగన్ వాళ్ళ ఫ్యామిలీ అయితే వచ్చారు. సో ఇక్కడ కనపడుతున్నాడు కదా, ఈ అబ్బాయి వచ్చేసి తేజగన్ వాళ్ళ అన్న కొడుకు అనమాట. సో పెద్ద కొడుకు అనమాట. సో వాళ్ళ అన్నకైతే ఇద్దరు కొడుకులు. సో ఇద్దరు కొడుకులకి పుట్టెంటుకలు అయితే తీపిస్తున్నాము. సో ఇక్కడ ఒక్కసారి చూసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారనమాట. ఒక 20 మెంబర్స్ దాకా వచ్చారు. ఇక్కడ వాళ్ళ తమ్ముళ్ళు అనమాట. మీ బాబాయ్ ముద్దు పెట్టు ఒకసారి. వీడియో తీసేపటిగా కొత్తగా చూస్తున్నాడు. కాదు, ఇందాక ఏంద్రా నువ్వు అడిగింది? దేని మీద వస్తాయి? ట్రైన్ మీద వస్తాయా? ఎక్కడి నుంచి వచ్చా? కమలా హాసన్. దేని మీద వచ్చావు? ఏం పేరు రా తేజ? ఏం పేరు? అక్షయ్ కుమార్. దేని మీద వచ్చావు? గట్టి చెప్పు. ట్రైన్ 9, 7 అన్ని వచ్చాయి. ఇట్లానే ఒకసారిగా చూడట్లే. సో ఈ అబ్బాయి వచ్చేసరికి చిన్న కొడుకు అనమాట. సో బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అందరము. కాసేపు ఈ పిల్లలతో ఆడుకుందామని చూపిస్తున్నాడు. చాలా అంటే చాలా ముద్దుగా ఉన్నాడు పిల్లోడైతే. సో సేమ్ తేజగన్ లాగే ఉన్నాడు, సేమ్ ఫేస్ కట్ కూడా అలాగే ఉంది. సో బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా వెయిట్ చేస్తున్నాము. బస్సు ఇంకా రాలేదు. సో ఏంటంటే విజయవాడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి ఆ టెంపుల్కి వెళ్ళడానికి బస్కి వెళ్ళాలన్నమాట. సో ఆటోలు కూడా వెళ్ళొచ్చు, కానీ బస్సు ఇప్పుడు తొందరగా వెళ్తుంది అని చెప్పి బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. సో బస్సు ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత చూపిస్తాము. సో ఫైనల్గా అయితే మేరీమాత, అంటే గుణదల మేరీమాత చర్చికి అయితే వచ్చాము. సో ఒక్కసారి చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంది. చాలా హైట్లో ఉంది, అంటే కొండ మీద ఉంది. గుణదల అంటే కొండ అంటారు కొంతమంది, అక్కడ కొండలో ఉన్న మేరీమాత గుడి కూడా అంటారు. సో అందరూ అయితే వచ్చాం. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తేజకి అయితే థ్యాంక్స్ చెప్పలేదు, ఎందుకంటే మమ్మల్ని ఇన్వైట్ చేసి ఇంత పెద్ద చర్చిని ఫస్ట్ టైం అనమాట నేను చూడడం కూడా ఫస్ట్ టైం. సో మొత్తానికి అయితే, సో మన సౌత్ ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ చర్చ్ అంటే గుణదల విజయవాడలో ఉన్న మేరీమాత చర్చ్ అనమాట. సో ఇది చాలా అంటే ఎట్ ద ఫస్ట్ టైం అనమాట నేను చూడడం కూడా. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో జనాలు కూడా, అంటే ఆ రోజు సండే రోజు కూడా జనాలు చాలా మంది చాలా వచ్చారు. భక్తులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ భక్తికి, అంటే ఫస్ట్ టైం చూడడం కాబట్టి ఇంతమందిని చూసేసరికి నాకు తెలిసి మన హిందువుల కొద్దీ క్రిస్టియన్స్ లో కూడా చాలా అంటే చాలా భక్తి ఉంది. వాళ్ళే నాకు తెలిసి హిందువుల కన్నా క్రిస్టియన్స్ ఎక్కువ భక్తి ఉంటారని నేను అనుకుంటున్నా. సో మొత్తానికి అయితే ఇక్కడ మొత్తం జాతరలాగా ఉంది అనమాట. అంటే ఒక పెద్ద జాతర జరుగుతున్నట్టుంది, ఎందుకంటే మన సౌత్ ఇండియాలోనే
పెద్ద చర్చ్ కాబట్టి సో ఇక్కడ ఒక్కసారి చూసుకుంటే మొత్తం లోపల ఎంట్రన్స్ అనమాట ఇది. సో మేము ఆల్రెడీ రెడీ అయిపోయాం. టిఫిన్ కూడా చేసాం. ఆ వీడియోలు పెట్టలేదు ఎందుకంటే కొంచెం వర్క్‌లో ఉండి పెట్టలేదు. సో డైరెక్ట్‌గా అక్కడికి కింద అంటే ఎంట్రన్స్‌లో ఇది ఇలా ఉంటుందనమాట ముందు. సో కొంతమంది ప్రేయర్ చేసేవాళ్ళు, క్యాండిల్స్ వెలిగించేవాళ్ళు, వాళ్ళ ఏదైనా కోరుకునేది నెరవేరాలని చెప్పి కొంతమంది ప్రేయర్ చేస్తా ఉంటారు. మేము కూడా వెలిగించాం. సో తర్వాత నేను, తేజ గాడు, సాగర్ గాడు లోపలికైతే ఎంటర్ అయిపోయాం. సో అక్కడికెళ్ళిన తర్వాత చాలా మంది ప్రేయర్ చేసుకుంటున్నారు. కొంతమంది అక్కడే కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారు. సో లోపలికెళ్ళిన తర్వాత అసలు నాకు ఒక డౌట్ అనమాట. అసలు చర్చ్‌లో ఏముంటదని చాలా రోజులుగా డౌట్ ఉండేది. సో ఫస్ట్ టైమ్ ఎళ్ళాను. ఎళ్ళిన తర్వాత చూస్తే లోపల చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. చాలా అందంగా ఉంది. సో లోపలికెళ్ళిన తర్వాత కొంచెం అట్రాక్ట్ అనిపించింది. ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి వచ్చాయన్నమాట. సో లోపలికెళ్ళిన తర్వాత సో అక్కడ మిడిల్‌లో ఒక రౌండ్ చక్రంలాగా అనిపించింది. అది తర్వాత తేజ గారిని అడిగాను. అదొక వాళ్ళకి ఒక సింబల్ లాగారా అది ఇది అని చెప్పాడు. సో వీళ్ళైతే ప్రేయర్ చేసుకుంటున్నారు. సాగర్, తేజ అయితే ప్రేయర్ చేసుకుంటున్నారు. సో బీటెక్ అయిపోతుంది. పక్కా జాబ్ రావాలన్న ఉద్దేశంతో ప్రేయర్ అయితే చేసుకున్నారు. చాలా మంది భక్తులైతే వచ్చారు. చాలా అంటే వచ్చి వాళ్ళ కోరికలు నెరవేరాలని చెప్పి వాళ్ళు ఏమనుకున్నారో అది సాధించాలని చెప్పి కోరుకుంటున్నారన్నమాట. సో ఇక్కడ కనపడుతుంది కదా ఇదే లోపల ఎంట్రన్స్ అంటే స్టార్టింగ్ ఎంట్రన్స్‌లో లోపల ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడే రంగి మాత గుడి దగ్గరికి వెళ్తున్నా. ఏది క్లారిటీ చెప్పు. క్లారిటీ చెప్పు. ఫోన్ నెంబర్ తీసినా కదా అది ఐఫోన్ అనుకుంటా. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే టిఫిన్స్ అయితే తినేసామన్నమాట. సో ఇప్పుడైతే పుణ్యక్షేత్రం అంటే గుణదల పుణ్యక్షేత్రానికి అయితే వెళ్తున్నాం. ఉంటే పోవాల్సింది. సో పైన కొండ మీద ఉంటుంది. కొండ మీదనా ఉండేది? ఆ కొండ మీద ఉన్నది పుణ్యక్షేత్రం. సో నేను తేజగాడు సో వానికి ఇదే పని ఇంటికి ఇస్తే ఇటు సాగర్ చెప్పురా ఏదైనా ఇన్ఫర్మేషన్ గుడి గురించి కానీ అట్లా కొంచెం. ఇక్కడ మేరీ మాత అనేది ఇక్కడ చాలా ఫేమస్. ఆహా. ఈ టెంపుల్ అనేది విజయవాడలో చాలా ఫేమస్. ఓకే ఓకే. ఇలాంటిదే చెన్నైలో అంటే మామూలుగా ఇప్పుడు అంటే ఏది ఇది పేరు ఏంటి మర్చిపోయాను. గుణదల మాత. గుణదల మాత అంటే ఏంది మీనింగ్ ఏంది మామూలుగా? గుణదల మాత అనేది కొండ పేరు. కొండ పేరు. ఓ పైన ఎవరు ఉంటారు అసలు? మేరీ మాత ఉంటారు. మేరీ మాత. సో కొండ జీసస్ మదర్. చాలా చాలా ఉన్నట్టుంది కదా అసలు పైకి వెళ్ళాలి. చాలా పెద్దగా పైకి ఉంటది. సో ఒకసారి తేజ గాని వాళ్ళ మమ్మీని చూపిస్తా. అంటే ఒకసారి హాయ్ చెప్పండి. సో తేజ వాళ్ళ మమ్మీ అనమాట ఇక్కడ. తేజ వాళ్ళ మమ్మీని హాయ్. సో చెప్పండి అంటే మామూలుగా ఈ గుడి గురించి ఏం చెప్తారు మామూలుగా? చెప్పండి అక్క ఒకసారి మామూలుగా గుడి గురించి చెప్పండి. అంటే ఏంది అక్కడ ఫస్ట్ టైం వచ్చింది తను ఫస్ట్ కూడా. టైం అన్న అడిగాను అట్లా ఇంట్రడ్యూస్ చేస్తా అసలు తేజ వాళ్ళ వదిన అంటే హాయ్ ఫ్రెండ్స్, పేరు చెప్పండి అట్లా. మై సెల్ఫ్ ప్రియాంక. ఆహా. వెళ్దాం పా. అప్లోడ్ చేస్తావా? యూట్యూబ్ లో ప్రొడ్యూసర్. నేను స్ప్రైట్ తాగుతున్నా ఫ్రెండ్స్. మా మరిది ఇక్కడ తేజ, ఇక్కడ ఇంకో మరిది. మీ పేరు కాదు తెలుసాకి? అది కాదు మీ మరిది గురించి ఏదైనా ఒక్క సీక్రెట్ ఒక్క మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? నన్ను బాగా ఇస్తున్నారు. మనోడు స్వీట్ ఆర్ట్ అనమాట. అందరూ బాగా చూసుకుంటాడు. రా సాగర్. సో మొత్తానికైతే పిల్లోనికైతే పుట్టెంటుకలు అయితే తీస్తున్నారు అనమాట. సో మన ఆచార ప్రకారం మన మేనమామ అయితే పుట్టెంటుకలు తీయాలి కాబట్టి సో ఆ పిల్లోనికి ఆయన అయితే మేనమామ అనమాట. సో ఇక్కడ బ్లూ కలర్ షర్ట్లో ఉంది తేజగాని వాళ్ళ బ్రదర్ అనమాట. సో స్టార్టింగ్ చెప్పాను కదా వాళ్ళ బ్రదర్ అని. సో ఇక్కడ బ్లూ కలర్ షర్ట్లో ఉంది వాళ్ళ బ్రదరు. సో ఆ పిల్లోడు అయితే కొంచెం భయపడుతున్నాడు. కొంచెం ఆయన చాలా ధైర్యంగా ఉన్నాడు పిల్లోడు. కట్ చేసిన కొంతమంది పిల్లల్ని చాలా సార్లు చూస్తుంటాం కానీ చాలా మంది భయపడుతున్నారు, చాలా మంది ఏడుస్తుంటారు కానీ పిల్లోడు మాత్రం అసలు చాలా డేరుగా ఉన్నాడు. అసలు భయపడలేదు. సో వాళ్ళ మామ అయితే కత్తర్లు అయితే ఇస్తున్నాడు. అంటే మన ఆచార ప్రకారం ఒక 5 కత్తర్లు కానీ కొంతమంది 3 కత్తర్లు కానీ ఇస్తారనమాట. సో పిల్లోనికి అయితే 5 కత్తర్లు అయితే ఇచ్చారు. సో పిల్లోడిని ఎత్తుకునేది మాత్రం తేజ వాళ్ళ పెదనాన్న అనమాట. సో వాళ్ళ నాన్న అనమాట. సో ఇక్కడ
సో, మొత్తానికైతే పుట్టెంటుకలైతే తీపియడం అయితే అయిపోయింది. సో, నేను, తేజగాడు, సాగర్‌గాడు అయితే పైకొచ్చామనమాట. అంటే కొండ పైకి. సో, దీని తర్వాత ఇంగా లాంగ్ ఉంది. సో, ఫస్ట్ దీనికెళ్ళామనమాట. అటుకెళ్ళిన తర్వాత ఫస్ట్ కొబ్బరికాయలైతే కొట్టామనమాట. ఫస్ట్ తేజగాడు కొట్టాడు. తర్వాత సాగర్, తర్వాత నేనైతే కొట్టాము. ఫైనల్‌గా అయితే మేరీ మాతనైతే చూసా అనమాట. సో, ఫస్ట్ టైం చర్చ్‌లో ఇలా చూడడం అనేది. సో, చాలా అంటే చాలా బాగుంది. చాలా హ్యాపీగుంది. చాలా ఎక్సైట్‌మెంట్ కూడా ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద చర్చ్‌లో ఇంతమంది భక్తులు రావడం, ఇలా దర్శించుకోవడం, ఇలా మేరీ మాతను చూడడం అనేది చాలా అంటే చాలా హ్యాపీగుంది. సో, చాలా అంటే ఇక్కడ పైకెళ్ళిన తర్వాత ఒక్కసారి వ్యూ చూసుకుంటే విజయవాడ మొత్తం కనపడుతుందనమాట. సో, అంత లాంగ్ అంత పెద్దగా ఉంటదనమాట చర్చ్. సో, మొత్తం ఒక్కసారి చూసుకుంటే విజయవాడ మొత్తం ఒక 360 డిగ్రీస్ మొత్తం కనపడుతదనమాట. సో, అంత హైట్‌లో ఉందనమాట. సో, చర్చ్ వచ్చేసి ఎందరో చెప్పిన మాటే కదా, కళ్ళ ముందరే ఉన్న దారే కదా. తొందరే ముందన్న తీరొద్దిక, కష్టపడ్డోడికే దైవం తోడుండదా.